రెండోది కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి లెఫ్టిస్టులు అంటుంటారు, విశ్లేషకులుగా వస్తూ ఉండేటువంటి వారు. అంటే తాను ఒక మీడియాలో ఒక టీవీ ముందు మాట్లాడుతున్న ధ్యాస లేకుండా ఏదో జరిగిందని ఊహాజనితంగా, అంటే రాత్రికి ఏదైనా కలబడంగానే ఆ స్వప్నాన్ని పొద్దున మీడియా ముందు చెప్పుకోవడమేనా? ఇదేనా వాళ్ళ భావన? ఈ కమ్యూనిస్టుల గురించి మాట్లాడితే అసలు అర్థం పర్థం లేని వ్యవస్థలో కమ్యూనిస్టులు ఉన్నారండి. ఈరోజు సమాజంలో ఎక్కువ చదువుకొని మేము చదువుకున్న పుస్తకాల్లో కమ్యూనిస్టు భావాలతోనే ఉన్నాయని చెప్పేసి కమ్యూనిస్టు భావాలనే ప్రజలకు అయితే ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్స్, చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు. కొంతమంది ప్రొఫెసర్స్ ఏంటంటే వారు పక్క మతం వాళ్ళ దగ్గర పక్క దేశాలతోని కొన్ని సంబంధాలు పెట్టుకొని మన దేశంలో విచ్ఛిన్నం చేయాలి. హిందుత్వం చాలా బలంగా వినబడుతుంది, హిందుత్వం గురించి చాలా బలంగా మాట్లాడుతున్నారు. ఈ బలమైన శక్తిని, హిందుత్వాన్ని నిర్వీర్యం చేయాలన్న ఒక ఆలోచనతోని ఒక కమ్యూనిస్టు వ్యవస్థ, అంటే ఈరోజు కాదు, కమ్యూనిస్టు వ్యవస్థ గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఇంకోటి స్పెషల్గా ఏంటంటే ఈ కమ్యూనిస్టు వ్యవస్థ ఎక్కువ పనిచేస్తుందంటే ఈ మీడియా ఛానల్లో పనిచేస్తుంది. గతంలో నేను కూడా ఒకప్పుడు మీడియా ఛానల్లో పనిచేయడం జరిగింది. గతంలో హిందుత్వం గురించి మాట్లాడాలంటే ఏ మీడియా ఛానల్ మాట్లాడేది కాదు. గతంలో TV9 ఎప్పుడు రాముని పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుండే, వాళ్ళతోని రాముని విషయం పైన మాట్లాడే వాళ్ళతోని డిబేట్ చేస్తుండే. కానీ ఈరోజు హిందుత్వ వీరులు చాలా తెలివిపరలేరు, హిందుత్వ వీరులు ఊరుకునేది లేదని చెప్పేసి మేము కూడా గతంలో TV9 పైన దాడి చేయడం జరిగింది. గతంలో కత్తి మహేష్ అనే వ్యక్తి TV9 ఛానల్లో కూర్చొని రాముణ్ణి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడు కూడా మేమందరం హిందుత్వవాదులు అందరూ పోయి ఆ కమ్యూనిస్టు ఛానళ్ళ పైన దాడులు చేయడం జరిగింది. అప్పుడు ఆ కమ్యూనిస్టు ఛానళ్ళు చాలా తగ్గడం జరిగింది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఈ చిన్న యూట్యూబ్ ఛానల్స్, కమ్యూనిస్టుగా సంబంధిత ఛానల్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఒకప్పుడు మన ఊర్లో ఒక పటేల్ ఉన్నానుకో, పటేల్ వెనకాల 10 మంది భజన వాళ్ళు ఉంటుండే. అదేవిధంగా ఈరోజు ఈ కమ్యూనిస్టు వాళ్ళు కొంతమంది ప్రొఫెసర్స్ మాట్లాడుతుంటే వందలాది యూట్యూబ్ ఛానల్, కమ్యూనిస్టు ఛానళ్లలో రోజు 100 సార్లు పవన్ కళ్యాణ్ అన్నదేముంది, పవన్ కళ్యాణ్ చెప్పిందేముంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ నాగేశ్వరరావు గారు కానీ వీరి కమ్యూనిస్టు వాళ్ళకందరికీ ఈరోజు పగవాడైండు. ఆ రోజు మాయావతి ప్రైమ్ మినిస్టర్ చేయాలని పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ దేశానికి ఒక మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి దేశంలో ఉన్నాడు, గర్వకారణం అని చెప్పిన ఈ నాగేశ్వరరావు ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు కమ్యూనిస్టు గురించి మాట్లాడుతానేమో మీకు గొప్ప వ్యక్తి. ఈరోజు హిందుత్వం గురించి దేశంలోనే మన తెలుగు రాష్ట్రాల్లోనే హిందుత్వం గురించి మాట్లాడుతుండే ఒకప్పుడు ఆయన కూడా కమ్యూనిస్ట్ వ్యక్తి ఉండే. సరే, ఆ దేవుడు ఏ రోజు ఆయనకి ఏం ప్రత్యక్షమైన తెలియదు, కానీ ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడుతుండే ఆయన పైన దాడులా, ఆయనను హైదరాబాద్కి రానియరా? ఎవడబ్బా సొమ్మబ్బా హైదరాబాద్కి రానియడానికి? మీరు ఎవరబ్బా హైదరాబాద్ రానియడానికి? ఆయన బరాబర్ హైదరాబాద్కి వస్తాడు. ఆయన భారతీయుడు, వేరే దేశపోడు కాదు, పాకిస్తాన్ నుంచి వస్తలే మిమ్మల్ని పర్మిషన్ అడిగి రావడానికి. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందండి? ఆయన సభ పెడితే ఆయన సభకు పర్మిషన్ ఇయ్యదా? ఆయన పాకిస్తాన్ నుంచి వస్తుందా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? అంటే హిందువులు మాట్లాడే ప్రతి మాటకు ప్రతి వ్యక్తి పైన మీరు దాడులు చేస్తారా? ఈరోజు కమ్యూనిస్టులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు అన్నదమ్ముల్లాగా పనిచేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తే ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ మాట్లాడే మాట ఏముంది? ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మన హనుమాన్ టెంపుల్కి అక్కడ కొండగట్టులో కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వడం జరిగింది, తిరుపతి నుంచి తీసుకొచ్చి. ఎవరైనా మన రాష్ట్రంలో ఉన్న, మన తెలంగాణలో ఉన్న ఏ మినిస్టర్ అయినా 1 కోటి రూపాయలు ఇచ్చింది కాకపోతే మన కొండగట్టు హనుమాన్ టెంపుల్కి ఇలా ఆయన ఆడికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆలోచించండి. మన రాష్ట్రానికి కూడా ఫండింగ్ తీసుకొస్తున్నాయినా మీరు ఆయన పైన దాడులా? కమ్యూనిస్టు వాదులు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, గతంలో ఎవరైనా ఈ కమ్యూనిస్టు మాటలతోని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆలోచన చేసేవారి పైన ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ దాడులు చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే. ఈరోజు కమ్యూనిస్టు వాదులు మీరు తప్పుడు మాటలు మాడితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ మీ పైన దాడులు చేస్తుంది. దాడులు అని చెప్తున్నాం ఎందుకంటే మేము ఎందుకు దాడులు చేస్తామంటున్నాం? మేము మాట్లాడేది ఏముందండి? హిందుత్వం గురించి మాట్లాడితే మా పైన మీరు అది చేస్తారా? దేశం హిందుత్వ దేశం అండి. మన దేశానికి హిందువులకు ఏదైనా ప్లేస్ ఉందా?
ప్రపంచం మొత్తం దొరకడం ఏడవైనా హిందువులకు ఒక దేశం అనేది ఉందంటే ఇది ఒకటే దేశం. ఈ దేశంలో హిందువులను బతకనియరా మీరు? కమ్యూనిస్టు భావాలతోని ఎక్కడి నుంచో వచ్చిన కమ్యూనిస్టులతోని మీరు ఒత్తాసు పలుకుతూ హిందువుల పైన దాడులు చేస్తారా? ఈరోజు ఏడికి పోయారండి ఈ కమ్యూనిస్టు నా కొడుకులు? మొన్ననే రీసెంట్గా ఒక యువకుడు వాడిని బక్రీద్ రోజు పొడిచి చంపిరు. కనబడతలేదా ఈ కమ్యూనిస్టు నా కొడుకులకు? ఏం జరుగుతుంది అంటే మీ ఆడ ఒక బక్రీద్ రోజు ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చి రా ఫ్రెండ్ అని చెప్పి పిలిచి వాడిని కత్తులతో పొడవడం జరిగింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? మాట్లాడండి. ఆ కమ్యూనిస్ట్ నా కొడుకులు ఎందుకు మాట్లాడరు? అదే ఒక హిందూ కనుక అదే పని ఒక హిందూ కనుక ఏమైనా తప్పు చేస్తే ఏదైనా దూషిస్తే ఏ హిందూ అయినా కనుక గుళ్ళకు కొంచెం ఆగండి 10 నిమిషాలు అంటే ఆ పంతుల పైన దాడి చేయడానికి పంతుల పైన మాట్లాడడానికి వస్తున్నాయి ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులు. ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఒక హిందూ పైన దాడి చేస్తే ఎందుకు వస్తలేరు? ఆలోచన చేయండి. ఈ కమ్యూనిస్టులు అందరూ మన దేశానికి పట్టిన శని. ఈ కమ్యూనిస్టులు అందరినీ మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచన ఉన్నాయి. కానీ వీళ్ళు చేసే ఈ భేదాలు చూపెడుతున్నారు కాబట్టి వీళ్ళపైన దాడులు చేయాల్సి ఉంటుంది. ఆలోచన చేయండి కమ్యూనిస్టులారా.